పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ఏపీని వణికిస్తోంది. సైక్లోన్ మరింత బలపడి తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో మొంతా తుఫాన్ మచిలీపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కాకినాడకు 310 కిలోమీటర్లు, వైజాగ్కు 370 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సైక్లోన్ కాసేపట్లో సూపర్ సైక్లోన్ గా మారే ఛాన్స్ ఉండటంతో ఇవాళ రేపు ఏపీ కోస్తా తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత జిల్లాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వార్నింగ్ ఇచ్చారు. ఏపీతో పాటు యానాం తీరాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సైక్లోన్ ఇవాళ రాత్రికి మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు తెలిపారు. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. తీర ప్రాంత జిల్లాలోని 95 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ స్పష్టం చేశారు. గాలి బీభత్సంగా ఉంటది. దయచేసి అందరూ కూడా పునరావాస కేంద్రానికి వెళ్ళిపోండి. మీకు దగ్గరలో హై స్కూల్ ఉన్నది, గార్పల్ చర్చ్ ఉన్నది. అక్కడ భోజనాలన్నీ అందరికీ కూడా అరేంజ్ చేసాము. మీకు ఇబ్బంది లేదు, వంట చేసుకోవాల్సిన పని లేదు. ఈ రోజు 2 తర్వాత ఎవరు బయట కనబడడానికి లేదు. కనబడ్డారంటే మాత్రం చాలా ఈ రేకుల షెడ్ అసలు ఉండదు. మీకు పునరావాస కేంద్రం, హై స్కూల్, గాస్పల్ చర్చి ఏర్పాటు చేసాం. దయచేసి అందరూ అక్కడికి వెళ్ళిపోండి. 2 తర్వాత పరిస్థితి మన చేతుల్లో ఉండదు. చాలా విపరీతంగా ఈ మొంతా తుఫాన్ వస్తుంది. దయచేసి అందరూ కూడా మీరు అక్కడికి వెళ్ళిపోండి. మీరు ఎవరు వంట చేసుకోవాల్సిన పని లేదు. భోజనాల ఏర్పాట్లు అన్ని కూడా అక్కడ చేయడం జరిగింది. దయచేసి అందరూ హలో ఇప్పుడు నేను హలో మన ఇద్దరు కాల్చుకున్నాం కావాలి. మన ఇద్దరు ఇప్పుడు నువ్వు వస్తే ఇద్దరు కాల్చుకున్నాం. సిగరెట్ కాల్చుకున్నాం. చుట్ట కాదు సిగరెట్ మీరు ఎన్ని అదేం ఉండదు. ఎగిరిపోతే చెప్తున్నాను. గాలి బీభత్సంగా ఉంటది. దయచేసి అందరూ కూడా పునరావాస కేంద్రానికి వెళ్ళిపోండి. మీకు దగ్గరలో హై స్కూల్ ఉన్నది, గార్పల్ చర్చ్ ఉన్నది. అక్కడ భోజనాలన్నీ అందరికీ కూడా అరేంజ్ చేసాము. మీకు ఇబ్బంది లేదు, వంట చేసుకోవాల్సిన పని లేదు. ఈ రోజు 2 తర్వాత ఎవరు బయట కనబడడానికి లేదు. కనబడ్డారంటే మాత్రం చాలా ఈ రేకుల షెడ్ అసలు ఉండదు. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సమీపంలోనే తీరం దాటే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం అలర్ట్ ఇచ్చింది. 12 మండలాల్లోని 67 గ్రామాలు, 5 మున్సిపాలిటీలపై తుపాను ఎఫెక్ట్ పడనుండటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్తగా కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవులో హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. కాకినాడ సముద్ర తీరంలో మీటర్ ఎత్తున భారీ రాకాసి కెరటాలు ఎగిసిపడుతున్నాయి. వచ్చే 24 గంటల్లో 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముంపు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలో ఆకస్మిక వరదల అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. అటు ఏపీలోని 17 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సముద్రంలో భారీ అలజడితో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు 4వ నంబరు ప్రమాద హెచ్చరిక, కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టులకు 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మొంతా సైక్లోన్ ఎఫెక్టుతో ఏపీలోని కోనసీమ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు మండలాల్లోని పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీస్తుండటంతో కరెంటు సప్లై నిలిచిపోయింది. గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. తుపాను ఎఫెక్టుతో వైజాగ్కు వచ్చే 16 రైళ్లు రద్దయ్యాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. తుపాను సహాయక చర్యల కోసం తూర్పు నౌకాదళం సన్నద్ధమైంది. మొంతా తుపాన్ తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, వైజాగ్, కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కాకినాడ తీరం వైపు మొంతా తుపాన్ దూసుకొస్తోంది. ఉప్పాడ దగ్గరలో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా జిల్లాలో 3 హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు.
కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవులలో హెలిప్యాడ్లు రెడీ చేస్తున్నారు. జిల్లాలో తుపాను ప్రభావం 12 మండలాల్లోని 67 గ్రామాలపై ఉంది. 5 మున్సిపాలిటీలో తుపాను ప్రభావం భారీ వర్షాలు పడుతున్నాయి. మార్నింగ్ నుండి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తోటి కలిపి ప్రతి ఇంటికి స్వయంగా తిరగడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సముద్రానికి ఇళ్లకి మధ్యలో కేవలం రోడ్డు మాత్రమే ఉంది. సో రోడ్డు ఏ టైంలో అయినా సరే రహదారి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని పునరావాస కేంద్రాలకు పంపించాను. అక్కడికి వెళ్తున్నారు. ఈ ఉప్పాడ కొత్తపల్లి ఏరియాలో అన్నీ కూడా ఈ అయితే రెవెన్యూ ఆల్రెడీ పోలీస్ అన్నీ కూడా షెల్టర్ హోమ్స్ అనేటువంటి ఖచ్చితంగా ఒక 25 వరకు షెల్టర్ హోమ్స్. తర్వాత ఏదైతే మనం ఇళ్లు ఖాళీ చేయించి తీసుకుని వెళ్ళవలసినటువంటి వాళ్ళని కూడా రెవెన్యూతో పాటుగా పోలీస్తో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, తర్వాత ఏపీఎస్పీ అలాగే పెట్టాము. తదుపరి 189 పునరావాస కేంద్రాన్ని గుర్తించాము. ఇప్పటికీ ఒక 50 కేంద్రాలకు యాక్టివేట్ చేశాం. ఇక 10 మంది 20 మంది వచ్చి అక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రమాదం లేదు, కానీ మనం అలర్ట్గా అయితే ఉన్నాం. పునరావాస కేంద్రంలో కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా అక్కడ నీళ్లు, మంచి ఫుడ్, అలాగే వాళ్ళకి బెడ్డింగ్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంప్ కూడా పెట్టున్నాము. ప్రజలకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇది స్టేట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న టీసీ తీసుకుని మళ్ళీ ప్రతి ఒక్కరితో మాట్లాడి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి అనేది చెప్పడం జరిగింది. అలాగే ఈ డేటా అనలిస్ట్ చేసుకుని ఎప్పటికప్పుడు వచ్చే వర్షం వల్ల ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది, దాన్ని ముందుగానే తెలియజేసి ఆ ఇబ్బంది కలగకుండా చూసుకోండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మన ఎన్టీఆర్ జిల్లా చూసుకుంటే విజయవాడలో దాదాపుగా ఈ రోజు 162 మిల్లీమీటర్ వర్షం ప్రిడిక్షన్ ఉంది. అంటే దాదాపుగా 0.35 టీఎంసీ ఒక్క రోజులోనే పడుతుంది. సో అంత నీళ్లని మనం డ్రైన్ అవుట్ చేయాలంటే మనకు మెయిన్లీ 3 కెనాల్స్ ఉన్నాయి. ఆ కెనాల్స్లో ఓవరాల్ పర్ అవర్ డ్రైన్ అవుట్ కెపాసిటీ వచ్చి 0.04 టీఎంసీ. సో అలాగనుకుంటే మనకు మినిమం 4 to 5 అవర్స్ ఎక్కువ నీళ్లు రోడ్డు మీద ఉండే అవకాశం ఉంటుంది. అది పబ్లిక్ తెలియజేసి పబ్లిక్ ఎవరికి బడి రాకుండా చూసుకుంటే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉండదు, సేఫ్గా కూడా ఉంటారు. ఇదే పని మీద ఉన్నాము. ప్రజలందరికీ అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాము. పబ్లిక్ కూడా మళ్ళీ రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు రేపు వర్షం ఎక్కువ ఉంటాయి కాబట్టి బయటికి రావడం ఏమైనా ఉంటే ఓన్లీ అత్యవసర పరిస్థితులు, ఇక్కడ తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సిందే, మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, అటువంటి పరిస్థితి తప్పితే నార్మల్గా బయట రావడము, బయట తిరగడము, అట్లాగే ఈ బైకుల మీద మెయిన్లీ వెళ్ళడం ఇటువంటి దయచేసి కంట్రోల్ చేసుకోండి. ఇంట్లోనే ఉండండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలి అడ్మినిస్ట్రేషన్ అనుకుంటే జిల్లా స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఆ నంబర్కి ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ తెలియజేయచ్చు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. యాజ్ పార్ట్ తుపాను పరిస్థితుల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. విశాఖ, భీమిలి పరిధి, రుషికొండ, సీతకొండ తదితర ప్రాంతాల్లో ఆఫీసర్లతో కలిసి గంటా శ్రీనివాసరావు పర్యటించారు. బీచ్ల్లోకి సందర్శకులను అనుమతించొద్దన్నారు. రాళ్లు రోడ్డుపైకి పడే కొండ ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. తుపాను తీవ్రత ఉన్నందున అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సహాయక చర్యలు చేపట్టాలన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. సరే